నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం జూలై 31, 2025 గురువారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వాసనామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:48 సూర్యాస్తమయం సాయంత్రం 6:40. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి సప్తమి. సప్తమి తిథి జూలై 31 గురువారం తెల్లవారితే 2:11 ఆగస్టు 1 శుక్రవారం తెల్లవారితే 3:53 వరకు సప్తమి తిథి అనేది ఉంటుందండి. అంటే గురువారం పూర్తిగా సప్తమి తిథి అనేది ఉంటుంది. తదుపరి శ్రావణ శుద్ధ అష్టమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది ఇప్పుడు చూద్దాము. నక్షత్రం చిత్త. చిత్త నక్షత్రం జూలై 31 గురువారం రాత్రి 12:51 వరకు ఉంటుంది. తదుపరి స్వాతి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కన్యా రాశి. గురువారం ఉదయం 11:16 వరకు ఉంటుంది. తదుపరి తులారాశి ప్రారంభమవుతుంది. యోగం సాధ్య రేపు తెల్లవారితే అనగా శుక్రవారం తెల్లవారితే 4:32 వరకు. తదుపరి శుభ కరణం గర మధ్యాహ్నం 3:50 వరకు. తదుపరి వణిజ రేపు తెల్లవారితే అనగా శుక్రవారం తెల్లవారితే 5 గంటల వరకు. తదుపరి విష్టి. చూశారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం ఉదయం 7:19 ఉదయం 9:04 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:35 ఉదయం 10:45 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:06 మధ్యాహ్నం 3:58 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 మధ్యాహ్నం 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి ఉదయం 7:30 వరకు. గుళిక కాలం ఉదయం 9:04 ఉదయం 10:45 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:22 తెల్లవారితే 5:10 వరకు. అమృత గడియలు సాయంత్రం 6:41 నుండి రాత్రి 8:25 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది చూద్దాము. ఈరోజు ప్రశ్న, రావణుడు తల్లి పేరు ఏమిటి? దీనికైతే ఆప్షన్స్ ఏ శూర్పణఖ, బి కైకసి, సి మండోదరి. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపేట్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, రావణుడికి ముందు లంకా రాజ్యాన్ని ఎవరు పరిపాలించారు? దీనికైతే జవాబు ఆప్షన్ సి కుబేరుడండి. మరి ఈ ప్రశ్న కరెక్ట్గా సమాధానం చెప్పింది ఎవరో ఇప్పుడు చూద్దాము. నాగేశ్వరమ్మ గారు, ధనలక్ష్మి గారు, కట్టా రాజు గారు, మరియు మంగళ గారు, మరియు మూర్తి దుర్గా గారు, మరియు సిహెచ్ అరుణ గారు, మరియు భాస్కర్ నల్లమద్దు గారు, మరియు మాణిక్యరత్నం గారు, మరియు టి పద్మ గారు ఈ ప్రశ్నకైతే కరెక్ట్గా సమాధానం చెప్పారండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు మరి పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇక్కడ వరకు వీడియో చూస్తున్నారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు గాయకుడు మహమ్మద్ రఫీ గారు మరియు హాస్య నటుడు అల్లు రామలింగే గారి వర్ధంతి అండి. అదేవిధంగా ఈరోజు శరత్ బాబు గారి, నటుడు శరత్ బాబు గారి జయంతి కూడా. మరియు ఈరోజు ఖైరా అద్వానీ నటి, ఆవిడ పుట్టినరోజు అండి. ఆవిడకి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియచేస్తున్నాను. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి అదే కాకుండా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా మన ఛానల్ తరపున శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నానండి.
అదేవిధంగా 2వ వారం శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళ గురించి పూజ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టారండి. పూజ ఏ సమయంలో చేసుకోవాలి, తాంబూలం ఏ సమయంలో ఇవ్వాలి, డీటెయిల్ వీడియో అనేది యూట్యూబ్లో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. ఎవరికైనా అవసరం అనుకుంటే 2వ వారమే వరలక్ష్మి వ్రతం చేద్దాం అనుకునే వాళ్ళు తప్పకుండా వీడియో అయితే చూడండి. 2వ వారం అంటే వ్రతం అయితే మాత్రం 3వ వారం అండి, అది చెప్తున్నాను. మరి ఇప్పుడు ఈ రోజు మంచిదేననే విషయం. ఈరోజు వివాహాలు చేయడానికి, నిశ్చితార్థం చేసుకోవడానికి, పెళ్లి పత్రికలు రాసుకోవడానికి, పెళ్లి చూపులకు వెళ్ళడానికి, పెళ్లికి సంబంధించిన వస్త్రాలు కానీ, వాహనాలు కానీ, బంగారం కానీ కొనుగోలు చేయడానికి, మరియు పెళ్లి కొడుకుని కానీ పెళ్లి కూతురు కానీ తయారు చేయడానికి, మరియు గర్భాధానం చేయడానికి ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా గృహప్రవేశం చేయడానికి, మరియు శంకుస్థాపన చేయడానికి, మరియు ద్వారబంధం ఎత్తడానికి, అద్దె ఇంట్లో దిగడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా బారసాల చేయడానికి, అన్నప్రాసన చేయడానికి ఈరోజు చాలా మంచిదండి. మరియు ఈరోజు అక్షరాభ్యాసం చేయడానికి కూడా మంచిదే. మరియు ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేయడానికి, నూతన ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు ఇళ్ళ స్థలాలకైనా ఇల్లులకైనా రిజిస్ట్రేషన్లు చేసుకోవాలన్నా, వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా కూడా మంచిదేనండి. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి, ఎలక్ట్రానిక్ వస్తువులు లేదా కార్లు ఇలాంటి కొనుగోలు చేయాలన్నా, ఓపెనింగ్ చేసుకోవాలన్నా, లేదా వాటికి సంబంధించి పూజ చేయాలన్నా కూడా మంచిదేనండి. మరియు వాస్తు పూజలు చేసుకోవడానికి కూడా ఈరోజు చాలా మంచిది. అదేవిధంగా స్లాబులు వేసుకోవడానికి, బోర్లు తీయడానికి కూడా ఈరోజు చాలా మంచిది. వ్యవసాయం పనులు ప్రారంభించడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.